వర్షాకాలంలో న్యూమోనియా సమస్య ఎందుకొస్తుంది? వర్షాకాలంలో వాతావరణ మార్పులు, తేమ పెరగడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా న్యూమోనియా వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. బాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్ల వల్ల న్యూమోనియా వస్తుంది. దీనివల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, అలసట, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, డయాబెటిస్, హృద్రోగం, ఆస్థమా, హెచ్ఐవి వంటి సమస్యలున్నవారికి ఇది మరింత ప్రమాదకరం. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్లు, ఆక్సిజన్ థెరపీ అవసరమైతే వైద్యులు సూచిస్తారు. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రత పాటించడం, చల్లని వాతావరణం నుండి రక్షించుకోవడం, రోగనిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా న్యూమోనియా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.